ఇందిరాగాంధీ జనవరి 19, 1966 భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అయినటువంటి రోజు. గరీబీ హఠావో అనేటువంటి ఒక్క నినాదంతో ప్రతి ఒక్కరి భారతీయుల గుండెల్లో నిలిచిపోయినటువంటి గొప్ప మహిళా ప్రధానమంత్రి. అలాంటి ఒక మహిళా నాయకురాలు కూడా తను ప్రధానమంత్రి అవ్వడానికి ఎన్ని ఎత్తుగడలు వేశారో మీకు తెలుసా? 1966 జనవరి 11న లాల్ బహదూర్ శాస్త్రి గారు తాష్కెంట్ డిక్లరేషన్ చేసిన కొన్ని గంటలకే మరణించారు. ఆ తరువాత గొప్ప లీడర్స్ మొరార్జీ దేశాయి అండ్ గుర్జాలీలాల్ నందా లాంటి గొప్ప సీనియర్ నేతలు ఉన్నా కూడా ఇందిరాగాంధీని ఎందుకు ప్రధానమంత్రిని చేశారు? దానికి ఆవిడ పన్నిన స్ట్రాటజీస్ ఏంటో మీకు తెలుసా? ఆవిడ ముందుగా బలహీనురాలుగా నటించారు అందరి ముందు. ఆవిడది అది పెద్ద మొదటి ఎత్తుగడ. శక్తివంతురాలినని అనుకుంటే భయపడతారు, బలహీనురాలినని అనుకుంటే అవకాశం ఇస్తారు. కాబట్టి ఆవిడ బలహీనురాలుగా అందరి ముందు నటించింది. కాంగ్రెస్ సీనియర్లు కూడా ఆమెని రబ్బర్ స్టాంప్ అనే అనుకున్నారు. ఇది ఆవిడ యొక్క సైలెంట్ స్ట్రాటజీ. అండ్ ఆవిడ ఎప్పుడూ కూడా నెహ్రూ గారి పేరును డైరెక్ట్ గా వాడుకోలేదు. ఆ వాడుకున్నటువంటి పేరు ఎక్కడా కనిపించలేదు. పేరు చూపిస్తే అహంకారం అనుకుంటారు, మౌనంగా వాడితే లెజిటిమసీ అనుకుంటారు. కాబట్టి తండ్రి పేరు చెప్పి డిమాండ్ చేయలేదు. కానీ ఎంపీల యొక్క మనసుల్లో మాత్రం నెహ్రూ షాడో ఎప్పుడూ కనిపిస్తూనే ఉండింది. ఇక ఇది ఆవిడ రెండవ స్ట్రాటజీ. ఇంకా మూడవ స్ట్రాటజీ సిండికేట్ అహంకారం ఆమెకు ఆయుధమైంది. తక్కువగా అంచనా వేయడమే రాజకీయాల్లో అతిపెద్ద కుట్ర. కామరాజ్ గ్రూప్ ఆమెను నియంత్రించగలమని అనుకుంది, కానీ ఆమె ఆ అహంకారాన్ని వాడుకుంది. ఇది ఆవిడ యొక్క మూడవ స్ట్రాటజీ. అండ్ నాలుగవ స్ట్రాటజీ, మొరార్జీ దేశాయికి వ్యతిరేకంగా మౌనంగా ప్రచారం చేశారు. మొరార్జీ దేశాయ్ గారు చాలా కఠినంగా ఉండేవారు, ఎవరు చెప్పినా కూడా వినేవారు కాదు. కాబట్టి అక్కడ ఆవిడ ఎలాంటి ఒక స్ట్రాటజీ క్రియేట్ చేశారు అని అంటే, మనకు కావాల్సింది గట్టివారు మొండివారు కాదు, వినేవాళ్ళు కావాలి. సో ఆ ప్రశాంతత అనేది ఇందిరాగాంధీలో ఉంది అని ఆవిడ నిరూపించుకోవడానికి ట్రై చేశారు. సో నెక్స్ట్ ఫిఫ్త్ స్ట్రాటజీ ఏంటంటే క్రైసిస్ టైమింగ్. సరైన క్షణంలో ఆవిడ అడుగు పెట్టారు. అవకాశం కోసం ఎదురు చూడదు. సంక్షోభం వచ్చినప్పుడు సిద్ధంగా ఉంటుంది ఇందిరాగాంధీ గారు. సో శాస్త్రి మరణం తర్వాత పార్టీకి వెంటనే ఒక లీడర్ షాడో కావాల్సి వచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఎంటర్ అవ్వడము అండ్ ఆవిడ సరైన స్ట్రాటజీస్తో ముందుకెళ్ళడము అనేది ఆవిడ్ని ప్రధానమంత్రి వరకు చేయగలిగాయి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.